నిర్మలమ్మ బడ్జెట్పై మిశ్రమ స్పందన లభిస్తుంది. కేంద్ర బడ్జెట్ 2026-27పై గంపడాసలు పెట్టుకున్న విశాఖపై ఆశించిన స్థాయిలో వరాల జల్లు కురవకపోయినా కొంతమేర పర్వాలేదనిపించేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ ప్రసంగంలో నగరం పేరు నేరుగా పెద్దగా వినిపించకపోయినా విధానపరమైన నిర్ణయాలు, రాష్ట్ర వ్యాప్త కేటాయింపులో విశాఖకు సింహభాగం దక్కింది. ముఖ్యంగా పారిశ్రామిక కారిడార్లు, రైల్వే జోన్లు, టెక్నాలజీ రంగాల్లో విశాఖను గ్లోబల్ హబ్గా మార్చే దిశగా ఈ బడ్జెట్లో కొన్ని కేటాయింపులు జరిగాయి. ఇవి విశాఖను ఆర్థిక రాజధానిగా ఎదగడానికి కొంతమేర దోహదం చేస్తాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బడ్జెట్లో అత్యంత కీలకమైన అంశం విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్కు ప్రకటించిన నిధులు. నీతి ఆయోగ్ గుర్తించిన నేషనల్ గ్రోత్ హబ్ చొరవలో భాగంగా విశాఖ ప్రాంతానికి రాబోయే 5 ఏళ్లలో 5,000 కోట్లు కేటాయించింది. విశాఖను 2032 నాటికి 125-135 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ఈ కేటాయింపులు చేసినట్లు తెలుస్తుంది. అలాగే విశాఖ అభివృద్ధికి బాటలు వేసే పారిశ్రామిక, పర్యాటక, రవాణా వ్యవస్థలపై బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేశారు. కైలాసగిరి నుంచి భీమిలి వరకు బే సిటీ అభివృద్ధి, భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఏరో సిటీ నిర్మాణం వంటి ప్రాజెక్టులను ఈ నిధులు వెన్నెముకగా నిలుస్తాయి.